సాస్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు ఖమ్మం పట్టణంలో నిర్వహిస్తున్న విశ్వ హిందూ పరిషత్ వారు త్రిశూల దీక్షకి మన రాష్ట్ర సెక్రటరీ గారు రావినూతల శశిధర్ గారితోటి మాట్లాడదాం. సార్ చెప్పండి. నమస్కారం అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సార్, ఇది ఖమ్మం పట్టణంలో మీరు ఈ త్రిశూల దీక్ష నిర్వహిస్తున్నారు కదా, అసలు ఈ త్రిశూల దీక్ష అంటే దేనికి నిర్వహిస్తున్నారు, అసలు దీని నిర్వచనం ఏంటి? బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో యువకులకు ప్రతి సంవత్సరము ఇచ్చేటువంటి ఒక దీక్ష. స్వదేశం, స్వధర్మం, స్వసంస్కృతి పరిరక్షించుకోవాలా. ముఖ్యంగా ఈ దేశంలో యువత దేశం ఎదుర్కొంటున్నటువంటి ఎటువంటి సవాళ్ళనైనా దేశంలో ఉన్నటువంటి యువత ఆ సవాళ్లను స్వీకరించి తిప్పికొట్టడానికి మేము సిద్ధము అనేటువంటి ఒక దీక్ష. అదేవిధంగా ఈ సనాతనమైనటువంటి ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడులను తిప్పికొట్టడానికి ఒక దీక్ష, ఒక సంకల్పం. ముఖ్యంగా యువకుల లోపట ఈ దేశాన్ని, సంస్కృతిని రక్షించుకోవాలనుకున్నటువంటి ఒక సంకల్పమే ఈ దీక్ష ఉద్దేశం. ఒక ఖమ్మం పట్టణంలో కాదు, దేశవ్యాప్తంగా అన్ని నగరాలలో ప్రతి సంవత్సరము జరుగుతుంది. ఖమ్మం చూస్తున్నాం, కాషాయమయమైపోయింది. స్వయంగా రాముడు నడయాడినటువంటి నేల. అయోధ్యలో రామ మందిరం పునర్నిర్మాణం అయిన తర్వాత దేశవ్యాప్తంగా ఏ విధమైనటువంటి ఒక స్వాభిమాన చైతన్యం నిండుకుందో మనం చూసినాం. ఖమ్మంలో ఆ వాతావరణం ఈరోజు ఇంకా 100 రెట్లు ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే సార్, మీరు ప్రతి సంవత్సరం ఈ యొక్క అది సభని నిర్వహిస్తున్నారు కదా, సంవత్సరానికి ఏమైనా ఇది ముందుకెళ్ళిందా? మీరు చెప్పిన యువతలు ఏమైనా మార్పు తీసుకురావడం జరిగిందా? చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు దేశ యువత ఏ విధంగా స్వాభిమానం లేకుండా, ఆత్మనిర్భరత లేకుండా, ఆత్మవిశ్వాసం లేకుండా, అసలు హిందువునా అనేటువంటి ఒక సంశయంను, ఏ విధంగా ఒక భావదారిద్ర్యంతో ఉన్నటువంటి యువతను మనం అనేక సంవత్సరాలు చూస్తాం. అది వాళ్ళ తప్పు కాదు. ఈ దేశంలో వేల సంవత్సరాల యొక్క పరాయి పాలన, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా స్వాభిమానంతో కూడుకున్నటువంటి మన చరిత్రను తెలియనియకపోవడము, మనదైనటువంటి గొప్పదైనటువంటి సంస్కృతిని వాళ్లకు పరిచయం చేయకపోవడము, యువతలో ఒక పాశ్చాత్య భావజాలం పెరిగిపోయినటువంటి విష పరిణామాలు మనం చూసినాం. కానీ విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ లాంటి సంస్థలు, అనేక జాతీయవాద ఆధ్యాత్మిక సంస్థల యొక్క నిరంతర కృషి, ముఖ్యంగా ఈనాడు మనదైనటువంటి ఒక సాంస్కృతిక పునర్వైభవాన్ని సాధించే దిశగా ఈ దేశం వేస్తున్నటువంటి ముందడుగులు ఏవైతే ఉన్నాయో యువతను ఆలోచన రేకెత్తించినాయి. వాళ్ళు పరిశోధిస్తూ ఉన్నారు. ఈరోజు సోషల్ మీడియా యుగం లోపట ఏది మన నిజమైనటువంటి చరిత్ర, ఇంత ఘనమైనటువంటి చరిత్రకు మేము వారసులం అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో వాళ్ళు ముందడుగేస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల లోపట యువత భారతదేశం యొక్క పునర్వైభవం కోసం కృషి చేస్తూ ఉన్నారు. అదే సార్, ఇప్పుడు అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించారు కదా, ఇది ఒక ఎన్నికల స్టంట్ అని అదర్ పార్టీ వాళ్ళు అంటున్నారు. మీరు దీన్ని ఎలా స్పందిస్తారు? అయోధ్యలో రామ మందిర ఉద్యమం, అయోధ్యలో రామజన్మభూమి లోపల రామునికి భవ్య మందిరం నిర్మించాలనేటువంటిది 500 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటం. ఇది 4.5 లక్షల మంది రామభక్తులు చేసినటువంటి బలిదానాలు, వాళ్ళు చేసినటువంటి పోరాటాలు, వాళ్ళు చేసినటువంటి త్యాగాలు, ఈ దేశం యొక్క న్యాయ వ్యవస్థలో సుదీర్ఘంగా 134 సంవత్సరాల పాటు చేసినటువంటి న్యాయ పోరాటం, వీటన్నిటి ఫలితంగా సాకారమైనటువంటి కళ. దీన్ని రాజకీయాలతోటి ముడిపెట్టి మాట్లాడేటది సంకుచితమైనటువంటి ధోరణి. అయోధ్య ఉద్యమం ఏ రోజు రాజకీయ ఉద్యమం కాదు, ఏ రోజు రాజకీయ ఎజెండా కాదు. ఇది జాతి ఆత్మగౌరవాన్ని మళ్ళీ కోసం సాగినటువంటి పోరాటం. ఈ దేశ స్వాభిమాన మందిరం నిర్మాణం కోసం జరిగినటువంటి పోరాటం. రాముడి యొక్క అస్తిత్వం ఏంటంటే ఈ దేశమే రాముని యొక్క అస్తిత్వం. రాముడంటే భారతీయత. రామునితోటి జాతికి ఆ రకమైనటువంటి ఒక అవినావ సంబంధము, అనిర్వచనీయమైనటువంటి సంబంధము, విడదీయలేని సంబంధము ఈ జాతికి ఉంది. వేల సంవత్సరాలుగా, యుగాలుగా రామునితోటి జాతికి ఉన్నటువంటి అవినావ సంబంధం ఈ చిల్లర రాజకీయాల కారణంగా విడదీయాలనుకోవడం
వాళ్ళ మూర్ఖత్వమే. దానికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సార్ చివరిగా ఇప్పుడు త్రిశూల దీక్ష నుంచి ఖమ్మం జిల్లా యువతకి మీరు ఏ సందేశం ఇవ్వబోతున్నారు? యువత జాగృతతోటి ఉండాల. రకరకాలైనటువంటి ఉపద్రవాలు మనకు పొంచి ఉన్నాయి. ఒక పక్కన దేశం లోపట చైతన్యం ఏ విధంగా, స్వాభిమాన చైతన్యం ఏ విధంగా పెరుగుతుందో, ఈ మధ్యకాలంలో మనదైనటువంటి ఒక సాంస్కృతిక పునర్వైభవం కోసం ఏ రకంగా వేగంగా అడుగులు ముందు పడుతున్నాయో, అదే సందర్భం లోపట సవాళ్ళు కూడా ముంచుకొస్తున్నాయి. కాబట్టి మనము విజయాలు వస్తున్నాయి కదా అని ఉప్పొంగి ఆ రకమైనటువంటి సంతోషాన్ని అనుభవించడం ఒక ఎత్తు అయితే, వస్తున్నటువంటి ప్రమాదాల విషయంలో కూడా జాగ్రత్తగా మేలుకోగా ఉండాలా. హిందూ సమాజానికి మనం రక్షణగా నిలవాలా. ఈ సమాజాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత యువకులది. ఛత్రపతి శివాజీ వారసులుగా, రాణా ప్రతాప్ వారసులుగా, భగత్ సింగ్ వారసులుగా, రాణి రుద్రమ వారసులుగా, ఝాన్సీ లక్ష్మీబాయి వారసులుగా యువతీ యువకులందరం కూడా ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ సంస్కృతి కోసం అవసరం అనుకుంటే ఎటువంటి త్యాగాలకైనా మనం సిద్ధపడాల్సినటువంటి అవసరం ఉంది. మన పూర్వీకులు మన తాత ముత్తాతలు, మన అవ్వమ్మలు చేసినటువంటి త్యాగాల కారణంగా ఇవాళ హిందువునని గర్విస్తున్నాం, హిందువుగా చెప్పుకుంటున్నాం. రాబోయే తరాలకు మనదైనటువంటి గొప్పదైనటువంటి చరిత్రను, సంస్కృతిని అందించాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత మనది అని ప్రతి యువకుడు అనుకోవాలా. ఆ దిశగా ముందడుగేయాలి. ఈ దేశం లోపల లవ్ జిహాద్కు వ్యతిరేకంగా, అనేక రూపాల లోపల విష పడగలు విప్పినటువంటి జిహాద్కు వ్యతిరేకంగా మనం పోరాటాలు ఇంకా ఉధృతంగా సాగించాలి. మత మార్పిళ్లను అడ్డుకట్ట వేయడానికి మన యొక్క పోరాటాలు ఇంకా ఉధృతంగా సాగాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా హిందూ సమాజం లోపల కులతత్వాన్ని నిర్మూలించడానికి, హిందూ సంఘటన కోసం ఇంకా అనేక రేట్లు మనం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. భారత్ను విశ్వగురు స్థానాన్ని, స్వామి వివేకానంద కలలుగన్నటువంటి విశ్వగురు స్థానాన్ని అలంకరించడం లోపల స్వామి వివేకానంద లాంటి మహనీయులు కూడా ఈ దేశ యువత మీదనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశయాలను మనం సాకారం చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, చూసారా వ్యూయర్స్, ఇంతసేపు మనం రావినూతల శశిధర్ గారితో మాట్లాడటం జరిగింది. ఈ యొక్క త్రిశూల దీక్ష అనేది విజయవంతం కావాల్సిందిగా యువత ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఆశిద్దాం. సాస్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు ఖమ్మం పట్టణంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న త్రిశూల దీక్ష ఈ సభా ప్రాంగణంలో డాక్టర్ జీవి గారితో ఇక్కడ సారు వాటర్ని ఇది వచ్చిన వాళ్ళందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సార్ చెప్పండి. నమస్తే సార్. ఈ యొక్క త్రిశూల దీక్ష అంటే ఏంటి సార్? అసలు దేని గురించి, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? త్రిశూల దీక్ష అన్నది ఒక ప్రతిజ్ఞ లాగా అనమాట. అంటే ఆధ్యాత్మికంలో ఒక ప్రతిజ్ఞ తీసుకోవటం. ఇది ఒక త్రిశూలం అన్నది మనం శివుడి చేతిలో ఉన్న ఒక ఆయుధం. అది ఒక దానికి సింబల్ అనమాట. ఆధ్యాత్మికంగా నీలో ఉన్న ఒక ఇగోని, అలాగే నీలో ఉన్న చెడుని, ఇవన్నిటిని తీసేసి వీటిని నాశనం చేసే విధంగా మన ఆలోచనలు కానీ, మన భావాలు కానీ, మన జీవన విధానం కానీ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఈ త్రిశూల దీక్షని చేపడతాం అనమాట. ఏదైతే త్రిశూలం ఉందో ఆ త్రిశూలంతో మనం ఇలాంటి దురాశ కానీ, ఈగోని కానీ వినాశనం చేసుకొని ఒక కొత్త జీవితాన్ని మనం స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతో ఈ త్రిశూల దీక్షను మనం ప్రారంభిస్తూ ఉన్నాం. సార్, ఇప్పుడు ఈ దీక్షలు ఎక్కువ యువత పాల్గొంటున్నారు కదా, ఒక యువతకి అసలు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటారు? యువతలో ఎలాంటి మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నారు మీరు? ముఖ్యంగా యువత చాలా మంది యువతకి వాళ్ళు ఎలా ఉండాలి అని అన్నది మనం ఎక్కడా కూడా చెప్పడం జరగట్లేదు. అంటే స్కూల్స్లో కానీ, పేరెంట్స్ కానీ బిజీ లైఫ్ ఉండటం వలన మన జీవన విధానం, అసలు హిందుత్వ జీవన విధానం అన్నది చాలా గొప్పదనమాట. ప్రపంచంలోకెల్లా అన్ని జీవన విధానాల్లో కల్లా చాలా గొప్పదైన జీవన విధానాన్ని మనం మన పిల్లలకి చెప్పుకోలేకపోతాం. అందుకనే మనం ఇలాంటి కార్యక్రమాలు, త్రిశూల దీక్షలు ఇలాంటివి చేసి మనమేంటి, మన పూర్వీకులు ఏం చేశారు, మన ఆలోచన విధానం ఏంటి, అదే అనమాట. అలాంటి ఆలోచన విధానం ఉంటే ఇది సమాజానికి చాలా మంచిది, దేశానికి మంచిది. ముందుగా మీ కుటుంబానికి మీరు మంచి జీవితాన్ని, ఒక మంచి ఆలోచనలతో ఈ జీవితాన్ని కొనసాగించవచ్చు అన్న ఒక ఉద్దేశం క్రియేట్ చేయాలని సంకల్పంతోనే ఈ యూత్ని ముఖ్యంగా టార్గెట్ చేయడం జరిగింది.
యూతే నేర్చుకోవాలి. సార్ ఇక్కడికి వచ్చిన బజరంగ్ దళ్ కార్యకర్తలు కానీ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలకి ఈ యొక్క సభా ప్రాంగణంలో వారికి మీరు వాటర్ అనేది స్పాన్సర్ చేశారు కదా, ఇది ఏదో ఒక మళ్ళీ ఇది వచ్చేది ఎండాకాలము, ఈ యొక్క దాహాన్ని మీరు తీర్చాలని పెట్టారు కాబట్టి అసలు ఏ ఉద్దేశంతో మీరు ఇది ఏర్పాటు చేశారు? ఇవన్నీ చాలా చిన్న కార్యక్రమాలు. ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ మంది ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయన్న ఉద్దేశంతో అందరికీ సదుపాయాలు కల్పించాలని చేశాము. నేను ఇంతకు ముందు కూడా ఇక్కడ ఖమ్మం జిల్లాకి విశ్వ హిందూ పరిషత్ ప్రెసిడెంట్గా చేశాను. ఆ టైంలో ఇట్లాంటి కార్యక్రమాలు త్రిశూల దీక్షలు చేశాము, చాలా కార్యక్రమాలు చేశాము. ఇంతమంది రావటం అన్నది ఆ కాలంలో జరగలేదు. అంటే మ్యాక్సిమం ఒక 400-300 అలా చూసాము. ఇప్పుడు ఒక 5,000 మంది ఇక్కడికి దీక్ష కోసం రావటం అన్నది చాలా ఆనందించదగ్గ విషయం. చాలా మార్పు అందరిలో కనపడుతుంది, ముఖ్యంగా యువతలో కనపడుతుంది. యువతకి మరొకసారి నేను కోరుకునేది ఏంటి, వాళ్ళకి విన్నపించేది ఏంటంటే, మీరు ఇదేదో ఒక మతానికి సంబంధించిందనని లేకపోతే ఇంకొకటి అని ప్రచారం చేయకండి. ఇది ఒక జీవన విధానం. త్రిశూల దీక్ష తీసుకుంటే ఒక జీవన విధానాన్ని, మీలో ఉన్న ఈగోని పోగొడుతుంది. ఒక మంచి ఆలోచనలతో మీరు ఈ రోజు నుంచి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. ఇలా ఈ కొత్త జీవితం మీకు, మీ కుటుంబానికి, ఈ దేశానికి చాలా అవసరం. కాబట్టి అందరూ త్రిశూల దీక్షతో కొత్త జీవితాన్ని ప్రారంభించండి. ఇదే నా సందేశం, అభ్యర్థన. చూశారుగా వ్యూయర్స్, జీవీ రావు గారు వారి యొక్క యువతకి సందేశాన్ని ఇవ్వటం జరిగింది. ఈ యొక్క సభని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు మనం బజరంగ దళ్ స్టేట్ కన్వీనర్ శివరాములు గారితో మాట్లాడదాము. సార్, ఇది ఖమ్మం పట్టణంలో బజరంగ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో త్రిశూల దీక్ష నిర్వహిస్తున్నారు కదా, అసలు ఈ త్రిశూల దీక్ష అంటే ఏమిటి? త్రిశూల దీక్ష అంటే బజరంగ దళంలో నూతనంగా చేరే కార్యకర్తలకు త్రిశూల దీక్ష ఇస్తాం. త్రిశూల దీక్ష అంటే ప్రతిజ్ఞ, ఒక ఆయుధం, అంటే ఒక భగవంతునిలాగా మనము కొలుస్తాం. కాబట్టి శివునికి సంబంధించినటువంటి ఒక ఆయుధం పట్టుకొని ప్రతిజ్ఞ చేస్తాం. ఈ దేశ ధర్మము, సంస్కృతము, నా ధర్మాన్ని, గోహత్య ఆపడము, లవ్ జిహాద్ ఆపడము, మత గ్రంథాలు, మన యొక్క ఇతిహాసాలు కాపాడడము, దేవాలయాలు కాపాడడం గురించి నేను నిరంతరంగా కృషి చేస్తాను, దానికే కట్టుబడి ఉంటానని ఒక ప్రతిజ్ఞ నూతన కార్యకర్తలకు. ఇది దేశం మొత్తం నలుమూలలో జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఖమ్మం జిల్లాలో జరుగుతూ ఉంది. సార్, ఇప్పుడు బజరంగ వాళ్ళు వచ్చి చెప్తేనే మా దగ్గర భక్తి ఉందా లేకపోతే మాకు భక్తి లేదా అనేది కొంతమంది సందేహం. మీ స్పందన ఏమిటి? ఇట్లా కొంతమంది, చాలామంది స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఈరోజు భారత్కు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? జేఎన్యూలో, ఢిల్లీలో భారత్ 3 ముక్కలుగా చేస్తానని ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఈరోజు కాలేజీల్లో స్వతంత్రం అంటే ఏంటి అడిగితే కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. సినిమాలు చూసి, సీరియల్ చూసి, ఎవడో చెప్పిన దానికి నమ్మి ఈరోజు యువతకు ఇంట్లో తన ధర్మం గురించి చెప్పట్లే, బయట స్కూల్లో చెప్పట్లే, దేవాలయాల్లో చెప్పట్లే, సినిమాలో చూసి రాజకీయాలు కొంతమంది, అందరు నటలు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ అందరు భారత్ మాతాకి చేయంటే నా మెడ పైన కత్తి పెట్టిన నేను అన్ననే ఒక భక్తులు పెరుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ దేశం యొక్క ధర్మం ఔన్నత్యం తెలియదు. బజరంగ దళ కార్యకర్తగా తేరితే జాతీయ భావాలుగా తయారవుతాడు. ఈ దేశಕ್ಕೆ ఏ ఆపద వచ్చినా కాపాడుతాడు. మనం గతంలో చూసుకున్నాం, బ్రిటిష్ యొక్క దరిద్రం పరిపాలన లేకముందు ప్రతి ఒక్కరూ దేశం గురించి పోరాడేవారు. బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడి తరిమి కొట్టిన ఆనాడు యువకులు అందరూ స్వతంత్రం గురించి పోరాడితే, నేడు యువత స్వతంత్రం ఎప్పుడు వచ్చిందో తెలియదు. దేని గురించి పోరాడుతారంటే అమ్మాయిల గురించి చనిపోవడం, క్షణిక ఆవేశంలో ఆస్తి గురించి తల్లిదండ్రులను చంపడం ఎందుకు జరుగుతూ ఉంది? ఈ జాతీయ భావాలు లేని కారణంగా, ఒక ధర్మ నిష్ఠ లేని కారణంగా ఈరోజు హత్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్క కార్యకర్తను, ప్రతి ఒక్క హిందువులను అందరినీ కూడా బజరంగ దళంలో చేర్చి జాతీయ భావాలుగా తయారు చేస్తాం. ఎక్కడెక్కడైతే జాతీయ భావాలు లేవో, ఎక్కడైతే మన యొక్క వ్యతిరేకంగా తయారవుతూ ఉన్నారో, ఈరోజు కేరళ రాష్ట్రంలో పాకిస్తాన్ జిందాబాద్లు అంటున్నారు. ఎందుకంటున్నారు? అన్నటోడు హిందువే, కానీ జాతీయ భావాలు ఎక్కడ నేర్పట్లేదు. బజరంగ దళం అనే దేశభక్తి నేర్పుతాము. అదే సార్, ఇప్పుడు గ్రామాలలో మత మార్పిడులు కూడా ఎక్కువైనవి. మీ యొక్క బజరంగ దళ వాళ్ళు దాన్ని ఏ విధంగా ఆపగలుగుతారు? తెలవక మతం మారుతూ ఉన్నారు. ప్రలోభాలకో, భయానికో, ఏదో అతనికి ఒక రోగం వచ్చినప్పుడు దాన్ని ఒక ఆసరాగా చేసుకొని సెంటిమెంట్గా కొంతమంది దెబ్బకొట్టి అతను తగ్గే సమయంలో వెళ్ళి నువ్వు పలానా దేవుని నమ్ముకో అని చెప్పిన కారణంగా తగ్గే సమయంలో
అరే నిజంగా తగ్గిందని ఒక మానసికంగా మీద దెబ్బకొట్టి ఆ రకంగా మతం మారుస్తూ ఉన్నారు. ఈరోజు ప్రపంచం మొత్తం ఒక మతం మాఫియా, ఒక మతం పేరుతోని ఒక రాజ్యాధికారం సాధించాలని 2 మతాలు ఈరోజు విచ్చలవిడతనంతో ఒకడు బైబిల్ ఒకడు కత్తి పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఈరోజు ఏదైతే శాంతి బోధిస్తూ ఉందో రాజకీయ నాయకులు అంటాను, మరి ఇరాక్లో, ఇరాన్లో, పాకిస్తాన్లో బాంబులు ఎందుకు వేసుకుంటా ఉన్నారు? ఏదైతే మేము భగవంతుని గురించి చెప్తా ఉన్నారు, మమ్మల్ని నమ్ముకోండి, మేము భగవంతుని నమ్ముకోండి మీకు బాగుపడుతుంది, యేసుని నమ్ముకొని బాగుపడుతుంది అనే ఆఫ్రికా ఖండంలో కూడా ఈరోజు ఎందుకు అడగదింటా ఉన్నారు? ఇది కేవలం భారతదేశంలోనే శాంతి ఉంది, వేరే దేశాల్లో లేదు. ఎందుకు శాంతి ఉందంటే విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ కార్యకర్తలు ప్రతి గ్రామాల కమిటీ ఉన్న కారణంగా, కాలేజీలో మా కార్యకర్తలు ఉన్న కారణంగా, ఒక దేశ ఔన్నత్యం, జాతీయ భావం చెప్పిన కారణంగా ఈ దేశాన్ని కాపాడడానికి ముందుకు వస్తారు. చివరిగా ఒక క్వశ్చన్, మీ యొక్క బజరంగ కార్యకర్తలకు కానీ యువతకి ఏ సందేశం ఇస్తారు? బజరంగ దళ కార్యకర్తలకు ఒకటే సందేశం, మొదటగా మన కుటుంబం తర్వాత దేశం ఔన్నత్యం గురించి నిలబడండి. ఎవ్వడు ఎన్ని విధాలుగా చెప్పినా దేనికి లొంగకండి. మన ధర్మాన్ని ఎవడన కించపరిచే విధంగా మాట్లాడడం కానీ, మన దేవాలయాల పైన కన్నెత్తించి ఒక భూములు లాక్కోవడాన్ని ఒక ఆలోచిస్తే, హనుమంతుడు త్రేతాయుగంలో ఏ రకంగా అయితే చేశాడో ఈ రోజు ఉన్నటువంటి యువత అదే చేయడానికి వెనుకాడరు. ఓకే, చూసారా వ్యూయర్స్, మనం శివరాములు గారితో మాట్లాడడం జరిగింది. వీళ్ళ యొక్క దీక్ష సక్సెస్ కావాలని కోరుకుందాం. బజరంగ్ దళ్ వారి ఆధ్వర్యంలో త్రిశూల దీక్ష, దాని యొక్క అసలు ఎందువల్ల వాళ్ళు నిర్వహిస్తున్నారు, దాని యొక్క ఉద్దేశం ఏమిటి, ఇక్కడ ఉన్న భక్తులందరినీ అడిగి తెలుసుకుందాము. బజరంగ దళ్ అనేది దేశం కోసం, దేశ రక్షణ కోసం దృఢంగా శ్రేయాన్ని పెంచుకొని, దేశం ఎప్పుడంటే అప్పుడు అన్ని విద్యలు, యోగా, కరాటే ఇవన్నీ కూడా చేసుకుంటూ దేశ రక్షణలో భాగంగా వీళ్ళు ఉంటారు. దేశ భద్రత కోసం ఎప్పుడు పిలిపించినా అప్పుడు దేశం కోసం ప్రాణించడానికి సిద్ధం ఉంటారు. ఈ దీక్ష అనేది ఏంటంటే మీ దేశం కోసం, హిందుత్వం కోసం, హిందూ ధర్మం కోసం, మత మార్పుల్ని అరికట్టడం కోసం మేము మహానిషులు భారతదేశంలో నివసిస్తున్న హిందువుల కోసం పోరాడతామని చెప్పి దీక్ష ఇది. దాన్ని శివ దీక్ష త్రిశూలం ఇచ్చేసి దీక్ష చేయిస్తున్నాము. ఎప్పుడైనా ఇప్పుడున్న యువత మొత్తం కూడా గంజాయి, మందు, ఈ వ్యవస్థని మొత్తం కూడా ఉన్న ధనిక వర్గాలు మొత్తం కూడా దేశ వ్యవస్థని వెస్టర్న్ కల్చర్ చేస్తున్నారు. అలా కాకుండా సనాతన ధర్మమైన భారతదేశంలో ఉన్న సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఈ బజరంగ దళ్ విశ్వ హిందూ పరిషత్తులో భాగంగా బజరంగ దళ్ యువత మొత్తం దేశానికి ఎన్నుముక కాబట్టి వెళ్ళి భారతదేశం కోసం మీ ప్రజ్ఞ చేపిస్తున్నాము. జై శ్రీరామ్. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? మేము జిల్లా కూసుమంచి మండలం రాజుపేట నుంచి. అసలు ఇప్పుడు త్రిశూల దీక్ష ఉంది కదా, అసలు ఈ దీక్ష అసలు అంటే ఏమిటి? మన రామ మందిరం గురించి మేము కొన్నాళ్ళ నుంచి దీక్ష తీసుకుని ఉంటున్నాం. ఆల్రెడీ ఒక హిందువులం అంతా ఒక ఐక్యతగా ఉండటం కోసం ఈ దీక్షా కార్యక్రమం అన్నది ఏర్పాటు చేశాం. వాళ్ళు హిందువులంతా కూడా ఈరోజు ఇక్కడ సమావేశం అవుతున్నాం. మన రామ మందిరం కట్టినందుకు ముందు ధన్యవాదాలు. ఎన్నాళ్ళ నుంచో, ఎన్ని సంవత్సరాల నుంచో ఎదుర్కొని మన మందిరాన్ని ఇప్పుడు దక్కించుకోగలిగాం. మన హిందువులంతా ఐక్యమత్యంగా ఉండి ఇలాంటి ఒక కార్యక్రమాన్ని ఒక కుటుంబస్తులుగా నడవాలని, హిందూ సాంప్రదాయంతో ముందుకు పోవాలని అందరం కూడా ఈ యొక్క దీక్ష కార్యక్రమం. అలాగే సార్, ఇప్పుడు మన గ్రామాలలో చాలా మంది మత మార్పిడులు కూడా జరుగుతున్నాయి కదా, అసలు మీరు ఎట్లా ఎదుర్కొంటారు దాని గురించి? మత మార్పిడి అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ అని మన ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి రామ మందిరాన్ని నిర్మించుకొని అంతా ఈ మతాలను తగ్గించుకొని అన్నిగా కుల మతాలకు అతీతంగా ఉండి చేయాలని అంటే ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తేనే మీ అందరికి భక్తి వచ్చిందా, లేకపోతే ఇంత ముందు నుంచే ముందు కూడా ఉన్నది, కానీ తక్కువ. ఇప్పుడు రామ మందిరం కట్టడం వల్ల ఇంకొద్దిగా జనాల్లో ఉత్సాహం పెరిగిపోయింది. ఇప్పుడు హిందూ ముస్లిం జరిగి అయోధ్య ఏర్పడ్డ చేపటికి హిందూ ధర్మ జాగరణ సంస్థలో హిందువులు మన మతం ఇడిచి వేరే మతంలోకి వెళ్ళొద్దు, మన మతాన్ని ఇడిచి వెళ్తే కన్నతల్లిని ఇడిచినట్టునే మేము ఎప్పుడున్నాం. కానీ కాకపోతే కొంతమంది అవకతవకల వల్ల జనాలు మార్పిడి, అంటే హిందూ ధర్మ జాగారం మనం వదిలేయొద్దు. ఇదంతా ఎన్నికల స్టంట్ అని కూడా అంటున్నారు, మీరు దాన్ని ఎట్లా స్పందిస్తారు? ఎన్నికల స్టంటింగ్ కాదు, మేము వివిధ పార్టీల నుంచి వచ్చినాం, కానీ మేము హిందూ సాంప్రదాయాన్ని నమ్ముకున్నాం, ఒక హిందువుగా ఇక్కడికి వచ్చినాం. చెప్పండి అమ్మా, ఏ ఊరు నుంచి వచ్చారు? అసలు ఏంటి ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ వారు నిర్వహిస్తున్నారు కదా, అసలు త్రిశూల దీక్ష అంటే ఏమిటి? త్రిశూల దీక్ష అంటే మన ఇది సంప్రదాయాన్ని వృద్ధి చేయడానికి
నిన్నటిదాకా రామ జన్మభూమి అయిపోయింది. ఇప్పుడు త్రిశూల దీక్ష ఇచ్చి జనాల్ని భక్తి మార్గంలో రక్షంతలు పంచడం కదండి. రాముడు రక్షంతలు అయోధ్య నుంచి వచ్చినాయి మొత్తం ఇంటింటికి గడప గడపగా పంపించేసి ఇందులో బజరంగ దళి తయారు చేసినాం. 16 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు వాళ్ళందరినీ ఒక బజరంగ దళి గ్రూప్ తయారు చేసి దానిలో నుంచి ఈ పంచిన వాళ్ళు అందరూ పాల్గొన్న వాళ్ళు మొత్తం కూడా తీసుకొచ్చి ఇక్కడ దీక్ష, త్రిశూల దీక్ష. ఇది ఒక దీక్ష సక్సెస్ కావాలని మనం అందరం కోరుకుందాము. థ్యాంక్ యూ.